అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటా ఉన్నాను తండ్రి. ఎంతోమంది అవకాశం లేక తండ్రి మట్టిలో మన్నైపోయినారు తండ్రి. ఎంతోమంది రాలేక వెనకబడిపోతూ ఉన్నారు. కానీ మీరు మాకు ఈ విలువైన అవకాశాన్ని మీరు దయచేసిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటా ఉన్నాను తండ్రి. కొద్ది నిమిషాలు మీ మాటలు ఆలోచించబోచుండగా మీ సహాయతను నాకు అనుగ్రహించండి. నేను మాట్లాడితే ప్రయోజనం లేదు, కానీ మీ శక్తి కలిగిన మాటలు మీరు దయచేయమని వేడుకుంటా ఉన్నాను తండ్రి. బలం పుంజుకొని ముందుకు కొనసాగటానికి మీ వాక్యం మమ్మల్ని బ్రతికించింది, అదే నాకు నెమ్మది కలుగజేస్తుందని దావీదు గారు అన్న రీతిగా తండ్రి ఈ వాక్యం చేత బలం పుంజుకొని మీ మాట చేత మేము ఆదరింపబడి ముందుకు కొనసాగటానికి మీ కృపను అనుగ్రహించమని, మీ ప్రియులకు అర్థమయ్యే రీతిగా బోధించడానికి తగిన ఆత్మ సహాయాన్ని మీరు దయచేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా వందనాలు. ప్రియులారా, లేటును బట్టి దయతో క్షమించండి. ఇదేనా నా ఒక విలువైన విషయాన్ని మనం నేర్చుకుందాం. పరిస్థితులు చూస్తుంటే చేజారిపోతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో క్రైస్తవులుగా మనము దేనికి భయపడాలి? క్రైస్తవుడు దేనికి భయపడాలి? ఇదేనా మనం నేర్చుకునే అంశం. క్రైస్తవుడు దేనికి భయపడాలి? క్రైస్తవుడు దేనికి భయపడాలి అంటే టక్కన చెప్పేసేదే ఏమని చెబుతారు అంటే బాగా తెలిసింది కాబట్టి పాపానికి అని చెప్పేయచ్చు. అయితే క్రైస్తవులుగా మిగతా వాళ్ళ విషయాన్ని అయితే క్రైస్తవుడు అనేవాడు ఎప్పుడుగా క్రైస్తవుడుగా మారతాడంటే అన్నిటినీ విడిచిపెట్టి నా మటుకు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అని చెప్పేసేసి బాప్టిజం తీసుకుంటున్నాడు. ఈ బాప్టిజం తీసుకున్న వ్యక్తిలో కూడా ఏం మొదలవుతున్నాయి అంటే పరిస్థితులను బట్టి భయాలు మొదలవుతున్నాయి. ఏంటి పరిస్థితులు అంటే వస్తున్న కరువులు కావచ్చు, వస్తున్న ఇబ్బందులు కావచ్చు, ఎలాంటి పరిస్థితులైనా ఈ క్రైస్తవుడి మీద ప్రభావం చూపుతున్నాయి. కాబట్టి క్రైస్తవుడు ఏమైపోతున్నాడంటే లోకంలో ఉన్నవాడు భయపడితే అది వేరు, కానీ క్రైస్తవుడు భయపడటం అది కరెక్ట్ కాదు. క్రైస్తవులుగా మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ క్రైస్తవులకి ఏమవుతుందంటే సమస్య రాగానే భయం వేస్తుంది. ఎందుకు భయపడాలి? నువ్వు బాప్టిజం తీసుకున్నావంటే ఏదైనా సరే ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ నేను దేవుళ్ళో ఉంటాననే వాగ్దానం చేసి మనం బాప్టిజం తీసుకుంది. మరి బాప్టిజం తీసుకున్న వ్యక్తుల్లో ఎందుకు ఈ కలవరం మొదలవుతుంది, ఎందుకు ఈ అవిశ్వాసం మొదలవుతుంది అన్నది కనుక మనం ఆలోచించగలిగితే ప్రియులరా, మనం చాలా జాగ్రత్తగా కొన్ని విలువైన విషయాలు మనం ఈ దినాన నేర్చుకుందాం. ఈ దినాన బాగా కరోనాతో చాలామంది కూడా క్రైస్తవులు కూడా చాలా భయపడుతూ ఉన్నారు. ఏమో అది వస్తే ఏమైపోయిద్దో, ఎలాగుంటామో అని. కానీ క్రైస్తవుడికి ఒక నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టినా మరొక ఉన్నతమైన లోకాన్ని ఇస్తాడన్న ఒక నిరీక్షణ. నీకు పోవలసింది రోగం కాదు, కానీ పాపం పోవాలి. నువ్వు భయపడాల్సింది దేనికి భయపడాలంటే పాపానికి భయపడాలి. ఎందుకంటే ఈ పాపము నిన్ను పరలోకానికి వెళ్లకుండా అడ్డుకట్టిద్ది. ఏం చేసిద్ది? పాపం. చాలామంది ఈ దీర్ఘమైన రోగాలతో బాధపడుతూ చనిపోతారు. ఈ రోగం ఎప్పుడు విడిచిపెడుతుంది అంటే చావుతో రోగం విడిచిపెట్టేసింది, మనం వెళ్ళిపోతున్నాం. అవునా? ఈ రోగం చావుతో వెళ్ళిపోతుంది, కానీ పాపము అంటే మనం చనిపోయినప్పటికీ మనతో పాటు వస్తుంది. అర్థమవుతుందా? చాలామంది ఈ రోగంతో బాధపడుతూ చచ్చిపోతే బాగుండిద్ది అని చెప్పేసి చాలామంది ఏం చేస్తున్నారు, మొన్న ఈ మధ్యకాలంలో ఈ కరోనా వచ్చిందనుకొని ఒక అనుమానంతో ఒక అతను ఊరేసుకొని చచ్చిపోయాడు. పిల్లరా, నువ్వు అట్టగా ఆ విధంగా చనిపోతే పరలోకానికి వెళ్ళలేవు. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే నువ్వు ఒక ధైర్యంతో ఉండాలి, నిరీక్షణతో ఉండాలి, ఒక ఎదురు చూపుతో ఉండాలి. ఇలాంటి ఎదురు చూపుతో నువ్వు ఉంటే, ఇలాంటి ధైర్యంతో నువ్వు ఉంటే ఆ ఉన్నతమైన లోకానికి చేరుకోగలుగుతావు. పాపం పోవాలి కానీ రోగం కాదు మనిషికి పోవాల్సింది. క్రైస్తవుడు ఈ రోగానికి భయపడ్డావు, పరిస్థితులకు భయపడ్డావు. దేనికి భయపడతాడు అంటే పాపానికి.
చూడండి, తిమోతికి రాసిన పత్రికలో ఒక విలువైన మాటను రాస్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒక 5వ అధ్యాయము ఒక విలువైన విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. 5వ అధ్యాయము 24వ వచనం. కొందరి పాపముల తేటగా బయలుపరచబడి న్యాయము తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు ఏమొస్తున్నాయంట? పాపాలు వారి వెంట వస్తున్నవి. రోగం వచ్చిద్దా మనతో పాటు? ఇప్పుడు నేనే ఉన్నాను, రోగం వచ్చింది, కరోనా వచ్చింది. ఈ రోగం నాతో పాటు వచ్చిద్దా? రాదు. కానీ మరొకటి వస్తుంది, అదే పాపం. పాపం ఏమైందంట? మనతో పాటే వచ్చేసిద్ది. నీవు భయపడాల్సింది క్రైస్తవుడుగా దేనికి అంటే పరిస్థితులకు కాదు, కానీ పాపానికి భయపడాలి. అదే అంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే పాపానికి నువ్వు భయపడతావో అవి నా వెంట వస్తాయి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటావు. నీ వెంట వస్తాయి, నా వెంట వచ్చిద్ది. కాబట్టి పాపము చెయ్యకుండా ఉండటానికి లోకానికి వేరయ్యాం మనం. క్రైస్తవులు లోకానికి వేరయ్యాం. మిగతా వాళ్ళకైతే ప్రాణభీతి ఉండేది. క్రైస్తవులు మనకుండదా అంటే ఉండకూడదు అంటున్నాడు. ఎందుకంటే చచ్చిపోయాం కదా మనం. క్రీస్తులో చచ్చిపోకపోతే ప్రాణభీతి ఉండిద్ది. క్రీస్తులో ఎవరైతే చనిపోతారో వాళ్ళకి ప్రాణం మీద భయం ఉండదు, ఉపద్రవాల మీద భయం ఉండదు, ఎవరో వచ్చి చంపుతారని భయం ఉండదు, ఏదో నన్ను అంటుకునిద్దని భయం ఉండదు. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నీలో ఉన్నవాడు ఎవరో తెలుసా? లోకాన్ని జయించిన వాడు, మరణించి తిరిగి లేచినవాడు. ఎవరు? మరణించి తిరిగి లేచినవాడు, లోకాన్ని జయించినవాడు. అలాంటి వాడు నీలో ఉండి నీకెందుకు భయం? నీకెందుకు ఏదో వచ్చిద్దని భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి పరిస్థితికి నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. నువ్వు భయపడాల్సింది దేనికి భయపడాలో తెలుసా? క్రైస్తవుడిగా పాపానికి భయపడాలి. ఈ పాపము నాకు ఎక్కడ ఎంటర్ అయిద్దో, ఈ పాపం వల్ల చచ్చి నేను నరకానికి వెళ్ళిపోతానేమని చెప్పేసి భయభక్తులతో నువ్వు గడపాలి. దినదినము దేవుని దగ్గరికి వస్తూ ఉండాలి. ప్రియులారా, దేనికి భయపడాల? మొదటి శతాబ్దంలో ఉన్న ప్రతి వ్యక్తులు కూడా దేనికి భయపడాల? వస్తున్న రోగానికైనా సరే, వస్తున్న పరిస్థితులకైనా సరే. చూడండి, మనకి బాగా సుపరిచితమైన వ్యక్తి యోబు గారు. ఎన్ని పరిస్థితులు ఆయనకు వచ్చినాయి, ఎన్ని పరిస్థితులు వచ్చినాయి. దేవుడి నుండి దూరం చేయటానికి ఎన్నో పరిస్థితులు వచ్చినప్పుడు కానీ ఒక్క పరిస్థితి కన్నా ఆయన పక్కకు తొలిగాడా? తొలగల. భయపడ్డా? భయపడలా. మనకు వచ్చింది ఒక కరువే వచ్చింది, ఒక రోగమే మనకి ఈ మధ్యలో సంచరిస్తుంది, దేశాల్లో సంచరిస్తూ ఉంది, ప్రతి దేశంలో. కానీ ప్రియులరా, ఆయనకు వచ్చిన శ్రమలను కనుక మనం పోల్చుకుంటే, ఆయనకు వచ్చిన కరువులను కనుక మనం పోల్చుకుంటే ఇది ఎంతో విషయం కాదు. ఆయన దిగంబరిగా వచ్చి నేను దిగంబరిగా పోతాను. భయపడట్లా. దేనికి భయపడట్లా? ఆయన దేవుణ్ణి కలిగి ఉన్నాడు. పాపము చెయ్యకుండా దేవుని మాటను, పాపం అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. ఆయన తన శరీరం అందు తను చూసుకుంటూ ఉంటున్నాడు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎన్నో రోగాలు వచ్చినా, నీకు పోవాల్సింది ఏంటంటే పాపం పోవాలి. రోగం గురించి ఈ లోకంలో ఉన్న ఆలోచనలతో నువ్వు జీవిస్తూ ఉండకూడదు. ఈ లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించుకుడి. ఎందుకు ప్రేమించకూడదు అంటున్నాడు అంటే, ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయి. నువ్వు ప్రేమించాల్సింది ఏంటంటే దేవుని మాటను, దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమించాలి. ప్రేమిస్తే నిన్నేం చేసిద్దంటే దేనికి భయపడకుండా చేసిద్ది. మొదటి శతాబ్దంలో ఉన్న ప్రతి భక్తులు మా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటున్నారు. ప్రతి భక్తుడిని మీరు గమనించండి. ప్రతి భక్తుడి వైపు మనం చూస్తుంటే వాళ్ళు ఏంటంటే, ఇట్టి మరణముకు లోనగు శరీరము నుండి నన్ను
ఎవడు విడిపించగలడు? ఎందుకంటే ఈ శరీరము దేనికి ప్రేరేపించిద్దంటే లోకం ఉంది కదా, అనుభవించు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అనుభవిస్తావు? ఇప్పుడు కాకపోతే నువ్వు ఎప్పుడు చేయగలుగుతావు? ఈ శరీరం లాగుతూ ఉండేది ప్రతి ఒక్కళ్ళు. కాకపోతే వస్తున్న వాటిని మనం అధిగమించటానికి మనం ఒక అడుగు ముందుకు వేయాలి. వెనకున్నవి మరిచి ముందున్న క్రీస్తు వైపు చూస్తే ఇవన్నీ ఎన్నతగినవి కాదు. నీకు వస్తున్న ప్రతి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితి అయినా వచ్చినప్పటికీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. లోకంలో జరుగుతున్న విపత్తులకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు భయపడాల్సింది నిన్ను పాతాళానికి పంపించే నువ్వు చేసే పాపాన్ని బట్టి పాతాళానికి పంపిస్తాడేమని భయపడాలి. దయ్యాలు కూడా భయపడుతున్నాయి. దేనికి భయపడుతున్నాయి తెలుసా? పాతాళం అంటే భయపడుతున్నాయి. కానీ మనిషి పాతాళం అంటే మటుకు భయం లేదు, భయపడట్లేదు. మనిషికి ఏదంటే భయం అంటే దయ్యం అంటే భయం. మరి దయ్యానికి పాతాళం అంటే భయం. చూడండి, మనిషి ఏమో దయ్యానికి భయపడుతున్నాడు. దయ్యం దేనికి భయపడుతుంది? పాతాళానికి భయపడుతుంది. ప్రియులారా, అది ఎల్లొచ్చింది కాబట్టి అది గజగజలాడిపోతుంది, భయపడుతుంది. మమ్మల్ని పాతాళానికి పంపించొద్దు అని. మనం గనక మనకు ఉంటుందా ఈ భయం? ఈ పాపము నాతో పాటు వచ్చిద్ది, నేను చేసిన అతిక్రమము నాతో పాటు వచ్చిద్దని భయం ఉంటుందా అంటే ఈ భయం క్రైస్తవుల్లో ఉండట్లేదు. లోకం వైపు చూసి, లోకాన్ని చూసి భయపడుతున్నారు తప్పితే, జరుగుతున్న పరిస్థితులను బట్టి భయపడుతున్నారు తప్పితే, దేవుడు వీటన్నిటి నుండి నన్ను విడిపించగలడు అన్న ఒక భయం ఉన్నట్లా, ఆదరణ ఉన్నట్ల, దేవుని మీద విశ్వాసం ఉండట్లేదు. ప్రియులారా, దేవుని మీద మనం ఆధారపడుతూ ఉంటుంటే దేనికి భయపడం, ఏ రోగానికి భయపడం, ఏ విపత్తుకు మనం భయపడక ముందు కొనసాగుతూ ఉంటాం. ప్రభువును బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. దేవునిని బట్టి మనం ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. వస్తున్న రోగాలకో వస్తున్న పరిస్థితులకో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అదే అంటున్నాడు. మరొకసారి ఆ మాటను చూద్దాం. కొందరు పాపముల తేటగా బయలుపరచబడి న్యాయపు తీర్పుకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరు పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. ప్రియులారా, నీ వెంట ఏమి రాకూడదు అంటే పాపాలు రాకూడదు. నీ వెంట వచ్చేది అయ్యే. నీ వెంట కానీ నా వెంట కానీ రెండు ఉన్నాయి. ఒకటి, నీవు చేసిన నీతి కార్యాలు లేదా నీవు చేసిన పాపాలు నీ వెంట వస్తాయి. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, దాంట్లో కూడా ఇదే మాటను రాస్తున్నాడు. 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలని. ఎప్పుడు సంభాషణ మాట్లాడుతున్నాడు ఇది అంటే ఈ దేహముతో ఉన్నప్పుడు కాదు, కానీ ఈ దేహాన్ని ఎప్పుడైతే విడిచిపెడతామో విడిచిపెట్టిన తర్వాత గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున నువ్వు ఏదైతే చేస్తావో, ఈ దేహంతో ఏదైతే చేస్తావో దానిని బట్టి నువ్వు ఎక్కడికి వెళ్తావు? క్రీస్తు న్యాయపీఠము ఎదుటికి వెళతావు. అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే ఏయైనా సరే ఆయన న్యాయపీఠం ఎదుట నువ్వు నిలబడినప్పుడు వాటిని బట్టి నీకు తీర్పు జరిగిద్ది. అంటే నువ్వు జరిగించిన దానిని బట్టి నీకు వేదనకరమైన స్థలమా నెమ్మదికరమైన స్థలమా అనేది తెలుసు. ఈ వాక్యమే మనకు తీర్పరి. నువ్వు జరిగించిన దానిని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే తీసుకువెళ్తానంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మనము భయపడవలసినది దేనికి అంటే ఈ రోగాలకు వీటికి కాదు, జరుగుతున్న పరిస్థితులకు కాదు. నువ్వు భయపడవలసినది ఏంటంటే పాతాళానికి, పాపం అంటే నువ్వు భయపడాలి. ఎందుకంటే మనం చచ్చి నరకానికి వెళ్ళామంటే మనం చేసిన భక్తి వృధానే. ఈ లోకంలో ఏయో వస్తూ ఉంటాయి, పోతానే ఉంటాయి, రావంటానికి వీల్లేదు.
మనిషికి రోగ నిరోధక శక్తి కణాలు తగ్గినాయి అనుకోండి, ఆటోమేటిక్గా రోగం ఎంటర్ అయింది. ఆ రోగం ఎంటర్ అయినా మరల వాటి నుండి విడిపించడానికి దేవుడు సమర్థుడు. మరణము నుండి తప్పించుట యెహోవా వశము. కాదు అనుకుంటానని దేవుడే తీసుకుంటాడు. మనం చేయవలసిన ఒక పరిస్థితి, మనం ప్రార్థించాలి, దేవుడి దగ్గర పశ్చాత్తాపడుతూ ఉండాలి. తండ్రి, నీ చిత్తమైతే నన్ను విడిపించు, నీకు ఇష్టమైతే నన్ను విడిపించని మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడుతూ ఉంటామో, ఎప్పుడైతే దేవుని ఎదుట ప్రార్థిస్తూ ఉంటామో, దేవుడు ఏం చేస్తాడంటే వాటి నుండి విడిపిస్తాడు. లేదా ఈ లోకంలో తీసివేసిన ఆ లోకంలో నెమ్మది పొందుతూ ఉండొచ్చు. లాజరు విషయం కూడా అదే కదా. ఆయన కూడా దేనితో చనిపోయాడు? రోగంతోనే చనిపోయాడు. రోగం వచ్చినప్పుడు కూడా ఏమన్నా భయపడ్డాడు ఆయన? భయపడలేదు. ప్రియులారా, ఆయన చావు కూడా ఎవరు లేకుండా దిక్కులేని చావు అంటారు చూడు, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కరోనా పేషెంట్లని ఇంటికి ఇస్తున్నారా? ఆ శవాలను ఇంటికి ఇస్తున్నారంటే లేదు, కానీ తీసుకెళ్ళి వాళ్ళే ప్యాక్ చేసి పడేస్తున్నారు, గుంతలు తీసి పడేస్తున్నారు. ఆయన పరిస్థితి కూడా అదే జరిగింది. ఎవరిది? లాజర్ది. ఎవరో మున్సిపాలిటీ, ఎవరు లేరు అతనికి. ఆ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు, తీసుకెళ్ళారు, పడేశారు. ఈ దేహం గురించి ఎవరు ఆలోచించరు. చచ్చిపోయామంటే నలుగురు ఉంటారు, తీసుకెళ్తారో లేదో అనే ఆలోచన లేదు. ఎవరొకరు మున్సిపాలిటీ వాళ్ళైనా వచ్చి తీసుకెళ్ళి పడేస్తారు. ప్రియులారా, ఈ దేహం గురించి ఈ దేహంలో ఉన్నప్పుడు నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే పాపము లేకుండా నువ్వు చూసుకోవాలి. అతను చనిపోయాడు, కానీ అతని ఆత్మ మటుకు నెమ్మది కలిగిన స్థలానికి వెళ్ళిపోతుంది. దేనికి భయపడ్డాడు ఆయన? తనకున్న రోగం వైపు చూచి ఏమైనా భయపడ్డా? తనకున్న పరిస్థితుల వైపు చూచి ఏమైనా భయపడ్డా? అంటే భయపడలా. ఆయన భయపడిందంతా దేనికి అంటే పాపానికి. ఎందుకంటే చచ్చి నరకానికి వెళ్ళాము అంటే అంతకన్నా భయంకరమైనది ఏదీ లేదు. ఎవరికాళ్ళు మనం ఏం చేయాలంటే పరిశీలన చేసుకోవాలి. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక మాటను రాస్తున్నాడు తన శరీరధారి దినాల్లో. ఒక మాటను చూద్దాం, మనకు బాగా సుపరిచితమైన మాట చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయిన దినముల్లో, ఏ దినాలంట? శరీరంగా మనలాగా ఆయన కూడా ఒక ఆకారాన్ని ధరించుకొని వచ్చాడు. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా శరీరధారి అయిన దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను దేని నుండి అంట? మరణం. ఏ మరణం గురించి ఆయన మాట్లాడుతున్నాడు అంటే ఈ శరీరానికి వచ్చే మరణం గురించి ఆయన మాట్లాడట్లా. ఆయన మాట్లాడుతున్న ఆత్మ సంబంధమైన మరణం గురించి, రెండో మరణం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయనకు అన్నీ తెలిసే వచ్చాడు, దాని గురించి మాట్లాడుతున్న మాట అన్నమాట. శరీరధారి అయిన దినముల్లో మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన ఈ శరీరధారి అయి ఉన్న దినాలు, ఈ లోకంలో జీవిస్తున్న దినాలలో దేనికి భయపడుతున్నాడంటే పాపానికి భయపడుతున్నాడు, ఆ రెండో మరణానికి భయపడుతున్నాడు అంటూ మనకు ఒక మాటను ఇస్తున్నాడు. చూడండి 8వ వచనం. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. కానీ ప్రియులరా, క్రైస్తవులు ఈ దినాల్లో ఏమైపోతున్నారు అంటే విశ్వాసము నుండి తొలగిపోతున్నారు. దేనికి అంటే శ్రమల వల్ల వస్తున్న విపత్తు పరిస్థితుల ద్వారా దూరం అయిపోతున్నాడు. నువ్వు దేవునికి దూరం అవటం కాదు, దేవునికి దగ్గరికి రావాలి. యేసుక్రీస్తు ప్రభువారు అయితే ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. మరి నువ్వు నేర్చుకుంటున్నావా? ఈ వస్తున్న ప్రతి పరిస్థితి నీకు ఒక పాఠంగా మారుతుందా? ప్రతి పరిస్థితి నీకు పాఠంగా మారుతుందంటే ప్రియులరా, పాఠంగా కాదు కానీ వస్తున్న పరిస్థితులకు నువ్వు పారిపోకూడదు. వస్తున్న పరిస్థితులకు నువ్వు దేవుని దగ్గరికి రావాలి.
దేవునికి దగ్గరకు వస్తూ ఉంటుంటే దేవుడు ఏం చేస్తాడంటే వాటి నుండి నువ్వు భయపడితే నువ్వు పరలోక రాజ్యం చేరలేవు. నువ్వు పరలోక రాజ్యం చేరాలి అంటే నువ్వు పిరికివాడుగా నువ్వు ఉండకూడదు. ఎందుకంటే పిరికివారు పరలోక రాజ్యంలో ప్రవేశించుట అసంభవం. దేవుడు మనకి ఇంద్రియు నిగ్రహం కలిగిన ఆత్మని ఇచ్చినా కానీ పిరికితనం కలిగిన ఆత్మనివ్వలేదు. ప్రియులా, ప్రతి పరిస్థితి ఏదొచ్చినప్పటికీ నాకు నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నన్ను విడిపించగలడు, నా దేవుడు నన్ను బలపరచగలడు, నా దేవుడు నన్ను లేవనెత్తగలడు అన్న విశ్వాసంతో నువ్వు వెళ్ళాలి. ఇవేం చేయగలుగుతాయి? ఇవేం చేసిద్ది? నన్ను ఏం చేయలేవు అన్న ధైర్యం ఉండాలి. క్రైస్తవులుగా మనం భయపడాల్సింది దేనికి భయపడాలంటే పాపముకు భయపడాలి, నరకానికి భయపడాలి, దేవునికి భయపడాలి. ఈ లోకంలో వస్తున్న చిన్న చిన్న ఈ సమస్యలకి మనం భయపడి విశ్వాసము నుండి తొలగిపోయాము అంటే ఇంతకన్నా భ్రష్టత్వం ఇంకోటి ఉండదు. చాలామంది జీవితాల్లో ఈ దినాల్లో క్రైస్తవులుగా ఏమైపోతున్నారు అంటే వీటిని విశ్వాసము నుండి తొలగిపోతూ ఉన్నారు. ప్రియులారా, నీ విశ్వాసము నుండి నువ్వు తొలగిపోకూడదు అంటే దేవుని మీద ఆధారపడు. భక్తులు ఏ విధంగా అయితే ఆధారపడ్డారో ఆ విధంగా నువ్వు ఆధారపడితే ఖచ్చితంగా నిన్ను ఉన్నతమైన లోకాన్ని ఇస్తాడు. నువ్వు భయపడాల్సింది దేనికంటే ఈ లోకంలో వస్తున్న రోగాలకో వీటి వైపు చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. పాపం చేయకుండా ఉండటానికి దేవునికి భయపడితే నువ్వు పాపము చేయలేవు. మరొక మాట చూద్దాం. కీర్తనలో 119వ అధ్యాయంలో ఒక విలువైన మాటను తెలియజేస్తున్నాడు. చూద్దాం. 119:11 వచనం. 119 నీ ఎదుట నేను పాపము చేయకుండాన్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు భక్తుడు. అంటూ నీ ఎదుట నేను పాపము చేయకుండాన్నట్లు వారి పాపములు వారి వెంట వచ్చునని ప్రారంభంలో చూసుకున్నాం. నువ్వు ఎప్పుడైతే భక్తిగా జీవిస్తూ ఉంటావో, ఎప్పుడైతే ఈ వాక్యము చేత యేసుక్రీస్తు ప్రభువాన్ని నీ హృదయంలో ఉంచుకొని ఉంటావో పాపము చేయకుండా చూసుకుంటూ ఉంటావు. అదే అంటున్నాడు అక్కడ. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నావు. ఈ వాక్యం అంటే నీకు పాపం అంటే భయం వేసిద్ది. పాపం చేయకుండా ఈ వాక్యం నేను హెచ్చరిస్తూ ఉండిద్ది. నేను దేవుడికి దూరం ఎక్కడైపోతాను. కానీ మనిషి వీటికి, దేవుని వాక్యానికి దేవుని మాటకి భయపడట్లేదు, కానీ మరొక విషయాలకి భయపడుతూ విశ్వాసం నుండి తొలగిపోతున్నారు. కాబట్టి ప్రియులారా, మనం భయపడవలసింది క్రైస్తవులుగా దేనికంటే పాపానికి. పాపము చేయకుండా దేవుని వైపు చూస్తూ ఉంటుంటే పాపము చేయలేము. మనం ఎప్పుడైతే దేవుని మాటను ధిక్కరిస్తూ ఉంటామో లోకంలో వస్తున్న ప్రతి పరిస్థితికి భయపడతాం. ఒక రోగానికి భయపడతాము, ఒక పరిస్థితులు చిన్న పరిస్థితులు చేసుకుంటూ ఉందాం. తండ్రి, ఈ వస్తున్న ప్రతి పరిస్థితి నుండి మమ్మల్ని విడిపించండి అని చెప్పేసి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం కూడా దేవుని మీద ఆధారపడదో ఉందాం. మనకు పోవలసింది రోగం కాదు కదా. ఒకవేళ రోగ నిరోధక శక్తి తగ్గి మనకు రోగం వచ్చినప్పటికీ, ఈ రోగంతో మనం పోయినప్పటికీ దేవుడు ఉన్నతమైన లోకాన్ని ఇస్తానంటున్నాడు. కాబట్టి నీకు పోవలసింది రోగం కాదు, కానీ పాపం పోవాలి. ఈ పాపం, రోగం అయితే ఇంతటితో ఆగిపోయింది. రోగం అయితే మటుకు ఖచ్చితంగా ఈ రోగం ఇంతటితో ఆగిపోయింది, కానీ పాపం అయితే నీ ఎమ్మటి వచ్చిద్ది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పాపములు మనం వెంట రాకుండా ప్రార్థన చేద్దాం. దేనికి భయపడక ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినాన మీరు ఇచ్చిన ఈ విలువైన మాటలకై మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. వారి పాపములు వారు వెంట వచ్చును అంటున్నారు. అవును తండ్రి, మా వెంట పాపములో రాకుండా మీ కుమారుడైన క్రీస్తుని అంగీకరించి బాప్టిసం తీసుకున్న మేము తండ్రి, మా పాపంలో మీ కుమారుడైన క్రీస్తు రక్తంలో కడుక్కొని ముందుకు కొనసాగటానికి, పశ్చాత్తాపడటానికి మీ కృపను మాకు అనుగ్రహించండి. రోగానికి మేము భయపడక, పరిస్థితులకు మేము భయపడక తండ్రి, మీ కుమారుని వైపు చూస్తూ
మీ మాటలు మా హృదయంలో ఉంచుకొని మీ కుమారుడు ఏ విధంగా అయితే బ్రతికాడో ఆ రీతిగా మేము కూడా బ్రతికి ఈ శ్రమల వలన విధేయత నేర్చుకొని, ఈ పరిస్థితుల వలన మేము కూడా విధేయత నేర్చుకొని ఆ ఉన్నతమైన లోకాన్ని చేరటానికి మీ కృపను అనుగ్రహించమని, ప్రతి పరిస్థితిని మీ మీద ఆధారపడుతూ ముందు కొనసాగటానికి మీ కృపను అనుగ్రహించమని, చేరి ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని, ఈ పరిస్థితుల్లో ఎక్కడ కూడా విశ్వాసము నుండి తొలగిపోకుండా మీ మీద ఆధారపడి ముందు కొనసాగటానికి మీ కృపను అనుగ్రహించమని, మీ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోమని, ఈ పరిస్థితులన్నింటినీ కూడా మీ చేతులుగా అప్పగించుకుంటూ తండ్రి, మీ చిత్తమైతే కరోనా వ్యాధి నుండి మీరు విడిపించమని వేడుకుంటాం. వ్యాక్సిన్ తయారైన అవ్వులాగున మీ కృపను అనుగ్రహించమని, ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని, ఎవరెవరు ఏ అవసరతలో వచ్చారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.